ఆయన సన్నిధిని ప్రసన్న మనకు తోడుగా ఉంచి మరి దినాన ప్రభు పాద సన్నిధిలో సజీవులుగా మనం ఉండడానికి ప్రభు కృప చూపించారు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఆయన మహిమ ప్రభావం చేత ప్రభు మనల్ని బలపరుస్తున్న విధానం బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రండి, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ దినం మన ధ్యాన నిమిత్తముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 122వ కీర్తన, కీర్తనల గ్రంథం 122వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. బైబిల్ ఉన్నవాడు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ వందనాలు. నీ కృపలో అల్పులమైన మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకయ్యా. నీ సన్నిధిలో ఉపవసించి నీ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, నిదాసునిగా నీ పక్షంగా నిలిచి ఉండగా ప్రభువా, నా స్వరాన్ని మరుగుపరచండి. ఆత్మస్వరమై వినడానికి సహాయం చేయి ప్రభువా. చదవబడిన లేఖముల నుండి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి కృప చూపించమని, సహాయతను మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నయో కాటుచున్న వాడని, వారి గాయములన్నయో కాటుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమునే యెహోవాయే కాటుచున్నవాడని. అందరు కలిసి యెరూషలేమునే కాటుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లడి మీ అందరికీ, అలాగే మరి యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని విరుచున్న దేవుని పిల్లలకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదువుబడిన దేవుని వాక్యములో ఈ దినం మన ధ్యాన నిమిత్తముగా మరి యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించండి, దాని క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్ల చేయబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెరూషలేమును గురించి మరి కొన్ని సంగతులు, యెరూషలేము క్షేమము కొరకు మనం ప్రార్థించినప్పుడు, యెరూషలేమును మనం ప్రేమించినప్పుడు దేవుడు మన జీవితాలకు ఎలాంటి ఆశీర్వాదాలు కలుగు చేస్తాడో కొద్ది నిమిషాలు క్లుప్తమైన దైవాక్య సందేశాన్ని మీకు అందించి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించడానికి నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుబడిన దేవుని వాక్యములో 122వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ ఏమనుందంటే, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించండి. దేని క్షేమం కొరకంట? యెరూషలేము క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి. అసలు ఏంటి యెరూషలేము?
ఎందుకొరకు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని మరి దేవుడు కోరుకుంటున్నాడు. దాని క్షేమాన్ని మీకు క్షేమంగా మారుస్తాను, దాన్ని మీరు ప్రేమించినట్లయితే దాన్ని ప్రేమిస్తున్న విధానము మిమ్మల్ని వర్ధిల్ల చేస్తుంది అని ప్రభువు మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు భక్తుడైనటువంటి దావీదు కోరుకున్నాడు. 61వ కీర్తన 2వ వచనంలో మనం చదివితే, భక్తుడు, దేవుని సేవకుడు, దేవుని చేత రాజుగా ఎన్నిక చేయబడిన దావీదు ఓ చిన్న మనవిని ప్రభువు దగ్గర చేశాడు. 61వ కీర్తన 2వ వచనంలో, నేను ఎక్కలేను గాని నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమయ్యా, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెడుచున్నానయ్యా. ఎందుకు నేను మొరపెడుతున్నానంటే, నా స్థితి తెలుసు, నా పరిస్థితి తెలుసు, నా గతేంటో నీకు తెలుసయ్యా. కనుక నాకు నేనుగా అయితే ఎక్కలేను కానీ నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలములోకి నీవు నన్ను ఎక్కించు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెరూషలేము పట్టణములోనికి, యెరూషలేము యొక్క మరి ఆ ప్రాంతములోనికి నన్ను తీసుకెళ్ళయ్యా, నన్ను ఎక్కించయ్యా, నన్ను ఒక స్థానములో నన్ను ఉంచు ప్రభు అని భక్తుడైన దావీదు కోరుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలుగుతున్నాం. ఏంటి యెరూషలేం అంటే, మరి ప్రపంచ దేశానికి నడిబొడ్డుగా ఉంది యెరూషలేం. ప్రపంచ దేశానికి కేంద్ర స్థానము యెరూషలేం. యెరూషలేము భూమట్టానికి దరిదాపుగా ఇంచుమించు 3000 మీటర్ల ఎత్తులో ఉన్నట్లుగా మరి పరిశీలకులు చెప్తూ వచ్చారు. ఇది కొండ మీద ఉన్నటువంటి ఎత్తైన పట్టణం. ఈ పట్టణాన్ని గురించి, దేశాన్ని గురించి దేవుని వాక్యములో ఉంది. 122వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే, ఇది కృతజ్ఞత కలిగిన దేశము అన్నాడు. ఏ దేశం అంటే ఇది కృతజ్ఞత కలిగిన దేశం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 5-6 వచనాలు మనం చూస్తే అక్కడ అంటాడు, మనోహరమైనటువంటి పట్టణముగా ఉంది అన్నాడు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను అని భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఇది మనోహరమైనటువంటి పట్టణముగా కనబడుతుంది, మనోహరమైనటువంటి మరి స్వాస్యముగా, శ్రేష్టమైనటువంటి భాగ్యము కలిగినటువంటి పట్టణముగా ఈ పట్టణం ఉంది అని దేవుని వాక్యములో మనం గమనించగలం. అలాగే 106వ కీర్తన 24వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఉంటుంది, రమ్యమైన దేశముగా కనబడుతుంది. ఏ దేశం అంటది? రమ్యమైన దేశం. అంటే చూడడానికి, దానిలో ప్రవేశించడానికి, దాని కనులారా చూచి ఆనందాన్ని అనుభవించేటువంటి రమ్యమైందిగా, సౌందర్యమైందిగా, అందమైనటువంటి పట్టణముగా దేవుడు ఆ పట్టణాన్ని భక్తుల ద్వారా అభివర్ణించినట్లు చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో మొట్టమొదటి వచనములో అబ్రహామును మరి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించినటువంటి మోరియా పర్వతం మీద కట్టబడిన పట్టణమే యెరూషలేం పట్టణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పర్వతం మీద కట్టబడింది? అబ్రహామును దేవుడు తన కుమారుడైన ఇస్సాకును బలిగా దేవుడు అడిగినప్పుడు అర్పించడానికి తీసుకెళ్ళినటువంటి ఈ మోరియా పట్టణం, ఈ మోరియా మరి కొండపైన ఉన్నటువంటి కట్టబడిన పట్టణమే యెరూషలేము పట్టణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక యెరూషలేము అనగా అర్థం ఏంటి అంటే, దేవుని వాక్యానుసారంగా చెప్తున్నాను, యెరూషలేము అనగా అర్థం ఏంటంటే సమాధాన స్వాస్యము అని అర్థం. యెరూషలేము అంటే అర్థం ఏంటి? సమాధాన స్వాస్యం. అంటే సమాధానాన్ని స్వాస్యముగా కలిగి ఉన్న పట్టణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానాన్ని స్వాస్యముగా కలిగి ఉన్న యెరూషలేము పట్టణాన్ని ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు దాని క్షేమము కొరకు ప్రార్థించండి. నిన్న మొన్నటి వరకు కూడా మరి యెరూషలేము, అమెరికా, ఇరాక్ మధ్య భయంకరమైనటువంటి హోరాహోరీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొంత మేరకు నెమ్మది వచ్చింది, కానీ అంతర్గతంగా మాత్రం ఇంకా యుద్ధము కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి బైబిల్ పండితులు కానివ్వండి, శాస్త్రజ్ఞులు కానివ్వండి, మరి ప్రావీణ్యత కలిగినటువంటి వారు కానీ ఏం చెప్పారంటే, ఈ యుద్ధము గనక ఆగపోతే ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం వచ్చుద్దేమో అని భయానకమైనటువంటి వాతావరణాన్ని మరి కలుగు చేస్తున్నట్లుగా ఇశ్రాయేలు దేశం, అమెరికా దేశం, అలాగే ఇరాన్, ఇరాక్ ప్రాంతాల పైకి మరి ఈ విధమైనటువంటి ఉపద్రవాలు మరి కలుగు చేస్తున్నటువంటి సంగతులను మనము జాగ్రత్తగా, హలో నవ్య కూర్చో,
ఉపద్రవాన్ని కలిగిస్తున్నటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. భయానకమైనటువంటి పరిస్థితులు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ పరిస్థితులను అనుమతించింది ఎవరు? దేవుడే. దేవుని వాక్యములో మనం ప్రవచన గ్రంథాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, గాజా అనే పట్టణాన్ని నేను పాడు చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గాజా పట్టణం ఎక్కడుంది? ఇరాన్ ప్రాంతంలోనే ఉంది. వాస్తవానికి మన పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మరి ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఇరాన్ దేశమే. ఒకసారి నేను ఇరాన్ ప్రాంతాన్ని గురించినటువంటి అవగాహన మీకు మరొకసారి నేను మీకు తెలియపరచడానికి ఆశిస్తున్నాను. ఏంటంటే ఇరాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడున్న ఇరాను బైబిల్లో ఎక్కడైనా మనకు కనబడుతుందా? ఆ ఇరాన్ పైన మరి దేవుని పిల్లలు ఇశ్రాయేలు ప్రజలకు కానీ ఇశ్రాయేలు ప్రాంతానికి దానుకున్నటువంటి అనుబంధం ఏంటి, ఆ యొక్క సంబంధం ఏంటో మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. సమయం లేదు కనుక త్వరగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుక యెరూషలేమును గురించి దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనములో భక్తుడైనటువంటి మరి దావీదు మరి మాట్లాడుతూ, నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన పట్టణం అది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి నిమిత్తం అంట? ఏమడిగాడు దావీదు 61వ కీర్తన 2వ వచనంలో? నేను ఎక్కలేను గాని ఎక్కలేనంత ఎత్తైన పర్వతం పైకి నన్ను ఎక్కించయ్యా. ఇక్కడ అంటున్నాడు నా సేవకుడు. ఎవరంట ఆయన? దావీదు. ఎవరో? నా సేవకుడు, నేను కోరుకున్నవాడు, నా సేవకుడైన దావీదు కొరకు నేను ఏర్పరచుకొనిన, నేను కోరుకున్న పట్టణమే యెరూషలేము అని చెప్పాడు. గట్టిగా 2 చేతులు పైకెత్తు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని కోరుకున్నటువంటి పట్టణం యెరూషలేము పట్టణం. ఇంకా చూద్దాం. 2-3 మాటలు నేను మీకు త్వరగా పరిచయం చేయడానికి ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే ఆ పట్టణానికి మరొక పేరు ఉంది, మహారాజు పట్టణం అన్నాడు. ఏ పట్టణం అంటది? మహారాజు పట్టణం అన్నాడు. కీర్తనల గ్రంథం 147వ కీర్తన, కీర్తనల గ్రంథం 147వ కీర్తన 12వ వాక్యములో మనం చదివితే అక్కడ భక్తుడైనటువంటి ఆ కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తున్నాడు, యెరూషలేమా యెరూషలేమా యెహోవాను కొనియాడుము అన్నాడు. ఎవరిని కొనియాడాలంట? యెహోవాను కొనియాడు. ఎందుకని? యెరూషలేములో మరి దేవుని పిల్లలు ఉన్నారు కనుక. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని మరి కవులు ప్రస్తావించినటువంటి ప్రస్తావన ప్రకారంగా యెరూషలేముతో ప్రభువు మాట్లాడుతుంటున్నాడు. యెరూషలేమా యెరూషలేమా నువ్వేం చేయాలి? ప్రభువును కొనియాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మీరు చదివితే అక్కడ అంటాడు, ఎందుకు యెరూషలేమా అని కొనియాడమని ప్రభువు చెప్తున్నాడంటే, యెరూషలేము పక్షముగా నేనున్నాను అంటున్నాడు. ఇప్పుడు కొట్టండి గట్టికి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నారంటే యెరూషలేము పక్షంగా? నువ్వు లేకపోయినా నేను లేకపోయినా యెరూషలేము పక్షంగా ఎవరున్నారంటే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, యెరూషలేము క్షేమము కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరున్నాడు అక్కడ? జీవము కలిగిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవుడు కోరుకున్నటువంటి పట్టణముగా ఉన్న యెరూషలేము కొరకు నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రజల పక్షముగా దేవుడు ఉన్నట్లుగా దాని క్షేమము కొరకు ప్రార్థిస్తున్న నీతో కూడా దేవుడు ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పట్టణము క్షేమము కొరకు ప్రార్థించినప్పుడు దాని క్షేమాన్ని నీ క్షేమముగా నా క్షేమముగా ప్రభువు మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇది 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణం, లేక 12 ద్వారాలు కలిగినటువంటి పట్టణం. దేవుని వాక్యానుసారంగా మరి 44వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనంలో ఉంది, యెరూషలేమా నీవు దేవుని నివాస స్థలం అన్నాడు. యెరూషలేముని ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ఎవరి నివాస స్థలం అంట? ఎవరి నివాస స్థలం? ఇప్పుడు మన ఇల్లు గురించి ఏం చెప్తాం? ఇది మా ఇల్లు అని చెప్తాం. దేవుడు అంటున్నాడు, యెరూషలేము ఎవరి నివాస స్థలం? నా నివాస స్థలం. దేవుని నివాస స్థలం ఏంటంటే యెరూషలేం. దేవుడు కోరుకున్న పట్టణం, మహారాజు పట్టణం, రమ్యమైనటువంటి పట్టణం, సౌందర్యము కలిగినటువంటి పట్టణం, దావీదు కోరుకున్న పట్టణం ఈ యెరూషలేము పట్టణం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యావేలు గ్రంథములో 2వ అధ్యాయం, యావేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనములో అంటాడు, ఇది పరిశుద్ధ పట్టణం అన్నాడు. ఎవరుంటారండి అక్కడ?
చెప్పాలి, ఎవరున్నారాడా? పరిశుద్ధత కలిగిన వారు ఉన్నారు. ఇది ఏ పట్టణం అంటే పరిశుద్ధ పట్టణం అని దేవుని వాక్యములో స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక పరిశుద్ధమైనటువంటి పట్టణమే కాదంట, ఇంకా అంటున్నాడు యావేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, పరిశుద్ధ పట్టణము దేవునికి ప్రతిష్ఠితమైన సియోను పర్వతం అన్నాడు. ఎవరుంటారండి అక్కడ? పరిశుద్ధులు ఉంటారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు ఉంటారు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు ఉంటారు. అక్కడ ఎవరున్నారు అంటే ఇది సియోను నివాసులు ఉండే ప్రాంతం అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే ప్రభువు మాట్లాడుతున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, నువ్వేం చేయాలంటే దేవుని కొనియాడు. యెరూషలేము క్షేమము నీ క్షేమానికి కారణముగా నేను మారుస్తానన్నాడు. మరొక మాట చూపిస్తాను చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, 2వ వచనం, దేవుని నీతి నివసించే పట్టణం అంటది. ఎవరు నివసించే పట్టణం? దేవుడు నివసిస్తున్నాడు. వినండి జాగ్రత్తగా, దేవుడు నివసిస్తున్నాడు, పరిశుద్ధులు నివసిస్తున్నారు, ప్రతిష్ఠితులైన వారు నివసిస్తున్నారు, సియోనులో ఉన్న దేవుని పిల్లలు అక్కడ నివాసం చేస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు దేవుడు నీతి కలిగినటువంటి వారు అక్కడ నివసిస్తున్నారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరాళ్ళు? నీతి కలిగినటువంటి పట్టణం అది, అనీతి కలిగినటువంటి పట్టణము కాదు, అపరిశుద్ధమైనటువంటి పట్టణము కాదు, అపవిత్రుడు ఉండేటువంటి పట్టణము కాదు. మోయాబు దేశాన్ని గురించి ప్రభు అన్నాడు, నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము వంటిది అన్నాడు. అంటే అది నీచమైన పట్టణం, అది అసహించుకునే పట్టణం, అది దేవుని చేత ద్వేషించబడుతూ దూషించబడినటువంటి పట్టణం మోయాబు ప్రాంతం. అయితే యెరూషలేము గురించి దేవుడు చెప్తున్నాడు, అది పరిశుద్ధమైన పట్టణం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెదరిపోతున్న ఇశ్రాయేలును సమకూర్చబడుతున్నటువంటి చివరి దినాలలో, అంత్య దినాలలో మనం ఉన్నాం. మీకు ఎంతవరకు సంగతులు అర్థమవుతున్నాయో అర్థం అవట్లేదు నాకు తెలియదు, కానీ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న విపత్తులను బట్టి, ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు నా చెవిన పడుతున్నప్పుడు హృదయంలో కలవరమైపోయి ఉపవసించి దేవుని పాదాల సన్నిధిలో ప్రార్థిస్తూ, యెరూషలేమును క్షేమముగా ఉంచయ్యా, యెరూషలేము క్షేమముగా అది నడవడానికి సహాయం చే ప్రభువా, యెరూషలేమును ప్రపంచ దేశాలకు మాదిరికరమైనటువంటి ప్రాంతముగా నీవు అడుగు పెట్టబోతున్న స్థలాన్ని ఇంకా ఏదైనా లోటు ఉందేమో, ఇంకా ఏదైనా అపవిత్రత ఉందేమో, ఇంకా ఏదైనా సరిచేయబడవలసి ఉందేమో నాయన, దాన్ని పవిత్రపరచయ్యని ఉపవసించి దేవుని సన్నిధిలో ఓ సేవకునిగా నేను కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు నీతి నివసించే పట్టణం అది. ఎవరు నివసించే పట్టణం అంట? దేవుడు నీతి కలిగిన వాడు. కనుక ఏంటి నీతి అంటే? దేవుని వాక్యములో ఉంది, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో భక్తుడైనటువంటి అబ్రహామును గురించి అన్నాడు. అక్కడ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందంటే నీతి కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఎవరున్నారంటాడా? నీతి కలిగిన వారు. ఎంతమంది ఉన్నారాడా? పరిశుద్ధులు ఉన్నారు, సియోను నివాసులు ఉన్నారు, ప్రతిష్ఠులైనటువంటి వారు ఉన్నారు. 12 గుమ్మాల పరలోక పట్టణం అది. నాకు రాదు, పురాతన అమ్మవాళ్ళకి ఎస్తేరమ్మ గారికి ఏమన్నా వచ్చేమో యెరూషలేము పట్టణం గురించి ఓ పాట ఉంటుంది, నాకు ఇప్పుడు గుర్తునట్లా పాడడానికి. మా నానమ్మ పాడుతూ ఉండేది, ఇంకిద్దరు ముగ్గురు పెద్ద తల్లులు పాడుతూ ఉండే, 12 గుమ్మాల పట్టణం, రమ్యమైన పట్టణమో సుందరమైన పట్టణమనో ఏదో పాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. నేను అప్పుడు చిన్నోండి కాబట్టి దాన్ని గ్రహించి అర్థం చేసుకోలేకపోయాను. 12 గుమ్మాల పట్టణం, 12 ద్వారాలు కలిగినటువంటి పట్టణం, ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క గుమ్మానికి ఓ ప్రత్యేకత పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక చుట్టూ కూడా గోడలు కట్టబడినటువంటి పట్టణం, ప్రాకారము కలిగినటువంటి పట్టణం, దేవుడు నివసించే పట్టణం, దేవుని సన్నిధి ఉండే పట్టణం. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఈ పరలోక పట్టణానికి సాదృశ్యముగా ఉన్న యెరూషలేము పట్టణం అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో మనం చదువుకున్న మాట్లాడినాడు, ఇలాంటి పట్టణము కొరకు. ఏ పట్టణం కొరకు? ఇలాంటి పట్టణము కొరకు మీరు ఏం చేయాలి? దాని క్షేమము కొరకు ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాని క్షేమము మీ క్షేమానికి దేవుడు కారణంగా మారుస్తారు. యెరూషలేమును ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ప్రేమించడమే. ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉన్నాడు కదా. దేవుని నీవు ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. మనిషిని ప్రేమించి మోసగించబడిన వారు ఉన్నారు లోకంలో. డబ్బును ప్రేమించి డబ్బు దూరం అయిపోయినప్పుడు వారు కృంగిపోయినటువంటి వారు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు లోకంలో. అయితే దేవుని ప్రేమించి చెడినవాడు లేడు, పడినవాడు లేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను దేవుని యథార్థంగా ప్రేమించానయ్యా, నేను దేవుని నిండు మనసుతో ప్రేమించాను, నేను దేవుని నా పరిపూర్ణమైన మనసుతో
ప్రేమించాను, నేను మోసగించబడ్డాననే వాళ్ళు ఒక్కళ్ళు కనపడరు మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యథార్థముగా దేవుని ప్రేమించేవాడు వాడు నిశ్చయముగా ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధి పదములో ప్రభువు నడిపించగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తే? యెరూషలేముని ప్రేమిస్తే. ఎవరిని ప్రేమిస్తే యెరూషలేములో ఉన్న ఆరాధించబడుతున్న పరిశుద్ధుడైన దేవుని పర్వతము పైన ఉన్నటువంటి దేవుని నీవు ప్రేమించగలిగితే ఆ దేవుడు నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు తెలిసిన ఓ దైవజనుడు మరి దేవుని సన్నిధిలో దరిదాపుగా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అయ్యా సంఘానికి నీవేం వాగ్దానం ఇస్తామని ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు దేవుడు దర్శనంలో ఈ వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే వాగ్దానాన్ని మరి పేపర్ మీద ప్రింట్ చేపించి మరి వారి సంఘస్థులందరికీ సంఘ వాగ్దానముగా దైవజనులు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధల చేయబడతాడు. నా మాటలు త్వరగా ముగించడానికి ఆశిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించండి, యెరూషలేమును ప్రేమించండి, మీరు వర్ధల చేయబడతారని. ఏం కారణం? ఎందుకండి అలా చెప్పాడు దేవుడు? ఎందుకు యెరూషలేమును ప్రేమించమంటున్నాడు? ఎందుకు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడో కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించినప్పుడు, యెరూషలేమును ప్రేమించినప్పుడు మనకు కలుగుతున్న ఆశీర్వాదాలు ఏంటో ఒక 7 మాటలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక 7 మాటలు నేను మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి మొదటి మాట, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేసినప్పుడు, యెరూషలేమును ప్రేమించినప్పుడు వర్ధిల్ల చేయబడతారు అని ప్రభువు ఎందుకు మాట్లాడడం వలన, ఆ మాటలు మనం పాటించడం వలన మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదం ఏంటో నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయము 18, 19 వచనాలు. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయము 18, 19 వచనాలు చదవచ్చు ఎవరైనా. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులు గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినబడవు. కొట్టుగట్టికి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చే యెరూషలేమును ప్రేమించే వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్న వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక నీలో రోదన ధ్వని ఉండదు, ఇక నీలో విలపించేటువంటి అనుభవాలు ఉండవు, ఇక నీవు దుఃఖపడే పరిస్థితులు ఉండవు. నీవు ఎల్లప్పుడూ ఏం చేయబోతున్నావంటే ఆనందాన్ని హర్షించే ఆనవాలు నీకు నేను కలుగు చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించినప్పుడు, యెరూషలేము కొరకు మనం ప్రార్థించి దానిని ప్రేమించినప్పుడు కలుగుతున్న ఆశీర్వాదం ఏంటి అంటే, నెంబర్ 1 ఆనందాన్ని కలుగు చేస్తున్నాడు. వినండి జాగ్రత్తగా, ఏం కలుగు చేస్తున్నాడంట? ఆనందాన్ని. తాగితే ఎంతసేపు ఉంటుంది ఆనందం? డ్రింక్ తీసుకుంటున్నారు, ఏనాలు జాగ్రత్తగా కొంచెం చెప్తానేనండి. కేవలం మందు తాగేవాళ్ళే తాగుబోతులు కాదు, తాగవలసిన దానికన్నా ఎక్కువ ఏది తాగుతున్నా వాళ్ళు కూడా తాగుబోతులే. రైట్? తాగాల్సిన దానికన్నా టీ ఉదయం తాగాలి, సాయంత్రం 4 గంటలు తాగాల. టీ బ్రేక్ లాగా 2 సార్లే మనిషి తాగాల్సిందే. అదే పనిగా ప్లాస్కోలు పోసుకొని తాగి వదిలి పెడుతున్నారనుకో. నాకు తెలిసిన ఒక కుర్రోడు ఉన్నాడు, 25 టీలు తాగుతున్నాడు అండి రోజు. వాడి కడుపు ఏమైపోయిద్ది? పాడైపోయిద్ది. కొంతమంది దంసప్రియులు ఉంటారు. ఏ ప్రియులు? దంసప్రియులు. పని చేసినా, కూర్చున్నా, ఏమి చేసినా, మాట్లాడుతున్నా, ఖాళీగా ఉన్నా థమ్సప్ దేపా అంటారు ఇంట్లో వాళ్ళ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తాగాల్సినటువంటి క్వాంటిటీ కన్నా నువ్వు ఎక్కువ తాగుతున్నావంటే కేవలం మందు తాగేవాళ్ళేగా తాగుబోతులు. నువ్వు దేనికి బానిసయ్యి దాన్ని తాగాల్సిన మోతాదు కన్నా ఎక్కువ తాగుతున్నావంటే నువ్వు కూడా ఎవరో చెప్పాలా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రతిదానికి దేవుడు ఏం చేస్తాడంటే లిమిట్.
ప్రతిదాన్ని ఇన్నిసార్లు తాగాలి, ఇలా తాగాలి, ఇలాగుంటే నీ ఆరోగ్యం కాపాడుకుంటావని దేవుడు చెప్పకనే చెప్పాడు. కనుక దేవుని కన్నా దేనికైనా నీవు ప్రాముఖ్యత ఇస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు నీవే చేతులారా ఆనందాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిండి తినాలి. ఎంతవరకు తినాలి? ఏలు పెడితే అందేదాకా కాదు. మా పెద్దయ్య గారు చెప్తాడు, చార్లెస్ పిన్నయ్య గారు చెప్తారు, ఆకలి అవ్వి అవనట్టుగానే తింటూ ఉండాలంట. ఎట్లా? కడుపు పూర్తిగా నింపకూడదు, కడుపు అట్టని ఆకలితో ఉంచకూడదు. అంటే తగు మాత్రమే తీసుకోవాలి. పొళ్ళు వచ్చిన కాడ నుంచి తింటానే ఉన్నాం. లేదా ఆదివారం కానీ ఇంట్లో కూడా ఎవడన్నా మోసం లేదా వాడు మోసం చేసినట్టే. దేవునికి స్తోత్రం. అవునా? అయిపోయిందే, పోయిన వారం తెచ్చాడు, ఈ వారం తేటానికి ఏమైందో మాయరోగం, డబ్బులు ఇస్తానన్నా తేటలేదుగా అనే తల్లులు ఎంతమందో. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం మోసిందని పొళ్ళు సహకరించవా? ఏంది సహకరించవా? సహకరిస్తాయి. మన బాడీ దేనికి అలవాటు పడిందంటే దానికి అలవాటు పడిపోయింది. తినడం తప్పు కాదు, తాగడం తప్పు కాదు, నేను అలాగ అంటలేదు. తినడం తాగడం తప్పు కాదు, కానీ తగు మాత్రము తీసుకుంటే ఈ శరీరం కూడా ఎలాగుంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించినప్పుడు దాని క్షేమాన్ని మీ క్షేమంగా మారుస్తాను, దాన్ని ప్రేమించేవారు వర్ధల చేయబడతారు అంటున్నాడు. అంటే లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఆనందాన్ని కలుగు చేయట్లేదు, శాశ్వతమైన ఆనందాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తాగినా, తిన్నా, చూసినా, ఎక్స్కర్షన్కి వెళ్ళినా, ఊటీకి వెళ్ళినా చాలామంది కొద్దిగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎండాకాలం సెలవులు ఇంగాలే ట్రిప్ వేసుకొని ఊటీకి వెళ్ళిపోతారు. డబ్బు ఉంది కాబట్టి వెళ్తున్నారు. డబ్బు లేనోడు సంగతి ఏంది? ఇంట్లోనేగా. దేవునికి స్తోత్రం. వాళ్ళకు ఉంది, వెళ్తున్నారు, తప్పేం లేదు. కనుక మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన స్థితి ఏంటో, మన గతి ఏంటో అంతవరకే మనం ఏం చేయాలంటే ప్రతి దానిలో లిమిట్గా ఉండాలి. ప్రతి దానిలో హెచ్చిపోకూడదు. ప్రతి దానిలో మనకు సంబంధించినట్లుగా మన పరిస్థితి ఏంటో ఒక్కసారి మనల్ని మనం వెనక్కు చూసుకొని మనము జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి శాశ్వతమైన ఆనందం కొరకు ప్రయాసపడాలి తప్ప లోకం ఇచ్చే అశాశ్వతమైనటువంటి ఆనందం కోసం దాని కొరకు మనం ఏం చేయకూడదు అంటే పరుగులు పెట్టకూడదు. దేవుని వాక్యంలో చెప్పకనే చెప్పాడు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నేను మీకు ఇస్తాను. యెషయా ప్రవచన గ్రంథంలో అంటాడు, భూమిలో మీ కొరకు ఆనందాన్ని విత్తాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమిత్తాడు? మీ కొరకు భూమిలో ఆనందమును విత్తి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఈ ఆనందం నీకు దొరకాలి అంటే నువ్వేం ప్రార్థన చేయాలి? యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించాలి. యెరూషలేమా, యెరూషలేమా, నీవు కొనియాడు ప్రభువుని అనడానికి కారణం ఏంటి అంటే, దాని క్షేమం కొరకు ప్రార్థించబడడానికి కారణం ఏంటంటే, యెరూషలేము కొరకు ఎవరు ప్రార్థిస్తారో, యెరూషలేముని ఎవరు ప్రేమిస్తారో వారికి ఆనందాన్ని ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండో మాట చూడండి దేవుని వాక్యంలో 29వ అధ్యాయం, ఇర్మీయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం అలాగే 11వ వచనం చదవద్దులే, చెప్తాను వినండి. ఇర్మీయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 7, 11 వచనాలు. ఈ 11 మరి 29వ అధ్యాయం అంతా మీరు చదివితే ప్రవక్త అయినట్టు ఇర్మీయాకు ఇశ్రాయేలు ప్రజల గురించినటువంటి వాగ్దానాన్ని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నా ప్రజలు ఎక్కడున్నారు? వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు. వారిని విడిపించనేమో, ఇక మేము ఆ బ్రతుకులంతా బబులోను ఉంటాయేమో, ఇక మేము ఏడవడం తప్పదేమో, దుఃఖించడం తప్పదేమో, మా స్థితి మారదేమో, మా గతింతేనేమో, ఈ ఆశీర్వాదం లేకుండా ఇక్కడే పడి చావాలేమో నా పిల్లలు అనుకుంటున్నారు. ఇర్మీయా, నువ్వేం చేయాలంటే నా పిల్లలతో నువ్వు మాట్లాడన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పిల్లలతో నువ్వు మాట్లాడమని 4వ వచనంలో చెప్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా మీతో ఎలాగున మాట్లాడుచున్నాడు. ఏమని ఆయన మాట్లాడుతున్నాడంటే, ఇల్లు కట్టుకోండి. ఏం కట్టుకోమన్నాడు? ఇల్లు కట్టుకోండి, చెట్లు నాటండి, వాటి ఫలమును అనుభవించండి, కుమారుడు కుమార్తెలు కనండి. అక్కడ మీకేమీ తక్కువ లేకుండా మిమ్మల్ని నేను అభివృద్ధి పదములో నడిపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని కొరకు చెప్పాడు ఈ మాటలంటే బబులోను కోసం చెప్పిన మాటలు కాదయ్యి. బబులోను చెరలో మగ్గిపోతున్న దేవుని పిల్లలతో ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నటువంటి దేశం ఎంత సుందరమో, ఆ పరలోకము
అంతా సువర్ణమే ఏమి చిత్రమో, ఎంత సుందరమో ఆ పరలోకము. అంతా సువర్ణమే ఏమి చిత్రమో, చేరాలనుకుంటే ఆ పట్టణము, చేరాలనుకుంటే ఆ పట్టణము. యేసయ్యాకి ఇవ్వాలి మీ హృదయము, యేసయ్యాకి ఇవ్వాలి మీ హృదయము. ఎంత సుందరమో ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏమి చిత్రమో. హల్లెలూయా. రమ్యమైన పరలోక పట్టణానికి సాదృశ్యంగా ఉన్న యెరూషలేములో దాని క్షేమము కొరకు నిన్ను ఎందుకొరకు ప్రార్థించమన్నాడు అంటే, ఇక్కడ అంటాడు 7వ వచనంలో, దాని క్షేమము మీ క్షేమముగా మారుస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని చెరగొనబోతున్నటువంటి పట్టణం, ఇక్కడ నుండి మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్తాను? మీ స్వదేశానికి తీసుకెళ్తాను, మీ పట్టణానికి తీసుకెళ్తాను. మీరు వెళుతున్న యెరూషలేము యొక్క క్షేమము కొరకు చెరలో ఉండి ఇబ్బంది పడుతా దాని క్షేమము కొరకు మీరు ప్రార్థన చేస్తే దాని క్షేమాన్ని మీ క్షేమముగా మారుస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు ఇర్మియా గారు చెప్తున్నా వాళ్ళకి పెద్దగా ఎక్కలా. అందుకని మళ్ళా రెండోసారి మాట్లాడాడు ప్రభు. రెండోసారి 11వ వచనంలో మాట్లాడు. ఏమని మాట్లాడాడు? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. మీరు అనుకుంటున్నారు ఏం జరిగిద్దులే ఏమైద్దులే అని మీరు అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు. అవి మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన సంగతులే నేను మీ కొరకు చేయబోతున్నాను, కానీ హానికరమైనవి కావు అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవ మాట, యెరూషలేము క్షేమము కొరకు మనం ప్రార్థించినప్పుడు, యెరూషలేమును ప్రేమించినప్పుడు మనం వర్ధల చేయబడతామని దేవుడు వాగ్దానంగా మాట్లాడుతున్న ఆ మాటలో ఉన్న సారం, దాని ద్వారా ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దాని క్షేమమును మనము క్షేమంగా ఉండడానికి కారణంగా మారుస్తాడు. అంటే యెరూషలేము కొరకు ప్రార్థించేవారు క్షేమముగా ఉండబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారికి క్షేమము కాదు, క్షేమం అంటే కరువు, క్షేమము అంటే సమాధానం, సుఖ జీవితం గడితే సంవత్సరములను దీర్ఘాయువును వారికి ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థర్డ్ వన్, మూడో మాట చెప్తాను. కీర్తనల పుస్తకం 125వ కీర్తన, కీర్తనల పుస్తకం 125వ కీర్తన 2వ వాక్యం. కీర్తనల పుస్తకం 125:2. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అన్నాడు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. గాఢాంధకారలోయలలో నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును, నీ దుడ్డు కర్రయు నన్నాయనే నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. హల్లెలూయా. యెరూషలేము క్షేమము కొరకు నువ్వు ప్రార్థిస్తే నెంబర్ 1 ఆనందాన్ని దేవుడిస్తాడు. యెరూషలేము క్షేమము కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీవు, నీ కుటుంబం, నీ కలిగిన సమస్తము క్షేమకరమైన దీవెనగా ఉండబోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థర్డ్ వన్ మనం చదువుకున్న 125వ కీర్తన 2వ వచనం ప్రకారంగా యెరూషలేము క్షేమము కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు తన ప్రజల చుట్టూ ఆయన ఉండి ఏం కలుగు చేస్తున్నాడంటే కాపుదలను కలుగు చేస్తున్నాడు. అంటే 121వ కీర్తనలోకి రండి, అక్కడ ఒక చక్కని మాట అంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, చెప్పాలి గట్టిగా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన నిద్రపోయేవాడైతే నిన్ను కాపాడడానికి అవకాశం లేదు. భక్తుడు రాస్తున్నటువంటి మాట, ఇశ్రాయేలును కాపాడువాడు కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు అంతకన్నా
కాదు. అంటే దేవుడు యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఇక మీదట ఇది మొదలుకొని నీ చుట్టూ ఆయన కంచెగా ఉంచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ చుట్టూ ఉండి, నీ పరిస్థితుల చుట్టూ ఉండి, నీ వ్యక్తిగత జీవితం చుట్టూ ఉండి, నీ కుటుంబ పక్షముగా దేవుడు ఉండి, సాతానుడు నీ వశములోకి రాకుండా, దుష్టుడు నిన్ను పట్టించుకోకుండా, దుష్టుని కనుదృష్టి నీ పైన లేకుండా ప్రత్యేకమైన కాపుదల చేత దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ చుట్టూ దేవుడు ఏమేచారంటే కంచె వేయబోతున్నాడు. దాని అర్థం ఏంటి అంటే నిన్ను కాపాడుతాడు. ఏం చేస్తాడంట? నీకు కాపుదలనిస్తాడు. మనకు తెలుసు చాలామంది వారి ప్రాణాన్ని కాపాడుకోవడానికి, దేహాన్ని కాపాడుకోవడానికి బాడీ గార్డ్స్ని పెట్టుకుంటే బాడీ గార్డ్సే వారి ప్రాణాన్ని తీసిన ఆనవాళ్ళు చరిత్రలో ఎంతోమంది జీవితాలు మనకు కనబడుతున్నాయి. మనకు కలిగిన ఏది మనల్ని కాపాడదు. 126వ కీర్తనలు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపానని ఎడల దాని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కుక్కను పెట్టుకుంటారు కొంతమంది కాపలా. వచ్చేవాడు ఎడు తిరిగి వస్తాడా రాడా? వస్తాడు. కుక్కకు బిస్కెట్లు ఎత్తే అది తినేదని మెత్తకు పడుకునే. దేవునికి స్తోత్రం. వాడు చేయాల్సిన పని వాడు చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. ఎవరు ఇవ్వలేనటువంటి కాపుదల మనం ఆరాధించే దేవుడు మనకి ఇవ్వగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో అంటే యెహోవా విశ్వాసులను కాపాడును అన్నాడు. ఎవరినంట? విశ్వాసులను. నీకు యెరూషలేము కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దాని క్షేమాన్ని నా క్షేమంగా నా దేవుడు మారుస్తాడని ఆ నమ్మకం, విశ్వాసం నీకుంటే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా ఇది మొదలుకొని నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పరిస్థితుల చుట్టూ ఎవరుంటారంటే జీవము కలిగిన దేవుడు నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతూ నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 4వ మాట చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడంట ఆదరణ? యెరూషలేములోనే. యెరూషలేము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. యెరూషలేము సంఘానికి సాదృశ్యంగా ఉంది. యెరూషలేము దేవునికి సాదృశ్యంగా ఉంది. కనుక మీకు ఆదరణ ఎక్కడ ఉంటుందంటే దేవుని సంఘములోనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ఎక్కడ ఆదరించబడతారు అంటే యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. అంటే యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, దాని కొరకు మనం ప్రేమిస్తున్నప్పుడు వర్ధల చేయబడ్డామని ప్రభు చెప్పడానికి కారణం ఏంటి అంటే యెరూషలేములో మనకున్న ప్రతి పరిస్థితుల్లో మనకేం కలుగు చేస్తారంటే ఆదరణను కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెరూషలేములో ఏముందంట? ఆదరణ ఉంది. ఆదరణ చేత మనము ఆదరించబడతాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి కలిగినటువంటి వారం అవడానికి దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించాడో అదే ఆదరణతో మిమ్మల్ని కూడా మేము ఆదరిస్తున్నామన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరో ఏదో 4 మాటలు చెప్పి పబ్బం కలుపుకొని వెళ్ళిపోయినోడు కాదు. ఆయన ఆదరిస్తాను అని చెప్పాడు. ఆదరణకర్తగా మన మధ్యలోకి దిగొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 500 మంది చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు వెళ్ళిపోతూ ఉండగా వీళ్ళు ఏడుస్తూ ఉంటే వెళుతూ చెప్పాడు, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. నేను వెళ్ళి మిమ్మల్ని ఆదరించడానికి, మీకు తోడుగా ఉండడానికి నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానని వాగ్దానము చేసి వెళ్ళాడు. పెంతెకోస్తు దినాన 50 దినాలు జాన్ మార్కు గృహములో యేసు తల్లి అయిన మరియా, అక్కడ ఉన్నటువంటి 120 మంది శిష్యులు, ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి దేవుని పిల్లలు అక్కడ ప్రార్థిస్తూ ఉండగా 50 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా 50వ దినాన ఆత్మస్వరూపిపైన దేవుడు, ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అగ్ని జ్వాలల వలె విభాగించబడిన వారై అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మచేత అభిషేకించబడి వారు దేవుని స్తుతించారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మాట ఇచ్చాడు, వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఆదరణకర్త అనాథగా మనల్ని విడిచేవాడు కాడు. మనం ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల్లో, మనకెదురవుతున్నటువంటి కొన్ని పరిస్థితుల్లో మనం అనుకుంటాం మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరే,
మమ్మల్ని పరామర్శించే వాళ్ళేరే, మా పరిస్థితి ఇలాగైపోయింది, వాళ్ళైతే ఆదరించే వాళ్ళే, ఇలాగుంటే ఆదరించబడే వాళ్ళమే, మా స్థితిగతులు కొద్దిగా బాగుంటే ఎవరు ఆదరణ లేకపోయినా మాకున్న స్థితిని బట్టి మేము ఆదరించబడేవారమని కొన్నిసార్లు మన ఊహ ఎలాగెళ్తుంది. అయితే ఏది కలిగి ఉన్నా, ఎవరు కలిగి ఉన్నా, ఎవరిని మనం కలిగి ఉన్నా వారెవరు శాశ్వతమైనటువంటి ఆదరణ మనకు కలుగు చేసేవాళ్ళు కాదు. కేవలం దేవుడు మాత్రమే మనల్ని ఆదరించేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4 మాటలు చెప్తారు, ఆదరణకరమైన మాటలు. ఏదో కొద్దిసేపు ఊరట కలిగిస్తాయి అంతే. శాశ్వతమైనటువంటి ఆదరణ ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఆదరణకర్త అయిన దేవుడు యెరూషలేము కొరకు నీవు ప్రార్థించినప్పుడు అన్ని విధాలుగా నా దేవుడు నిన్ను ఆదరించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 54వ కీర్తన 4వ వచనంలో అంటాడు, 54వ కీర్తన 4వ వచనంలో మాట్లాడుతుంటాడు, యెహోవాయే నా ప్రాణమును ఆదరించుచున్నాడు అన్నాడు. ఎవరంట మనల్ని ఆదరించేది? దేవుడే. దేవుడు ఆదరించకపోతే ఏ వ్యక్తి ఆదరించబడలేడు. నీవు ఆదరించబడాలి అంటే నిశ్చయముగా ఎవరు ఆదరించాలంటే దేవుడే నిన్ను ఆదరించాలి. కొన్ని చెప్పుకునే ఉంటాయి, చెప్పుకోగలుగుతాం. ఏదో ఎదుటివారు మాట్లాడుతున్న మాటలు బట్టి, ఒకవేళ సేవకుడితో నాకు కూడా కొన్ని మాటలు చెప్పినప్పుడు నా ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కొద్దిగా ఆదరణ కలుగుతుందేమో. అయితే జీవము కలిగిన దేవుని ఎదుట అన్నీ చెప్పుకోవచ్చు. మనం మనుషులతో కొన్నే చెప్పుకుంటాం. అమ్మతో చెప్పేవి కొన్ని ఉంటాయి, చెప్పాలా. నాన్నతో చెప్పే కొన్ని ఉంటాయి, భర్తతో చెప్పే కొన్ని ఉంటాయి, భార్యతో చెప్పే కొన్ని ఉంటాయి, బంధువులతో చెప్పే కొన్ని ఉంటాయి, స్నేహితులు అనబడిన వారితో చెప్పే కొన్ని ఉంటాయి. అయితే అన్నీ ఎవరికి చెప్పం, కొన్నే చెప్తాం. ఎవరితో చెప్పినా భూమి మీద ఉన్న ఏ భవబంధముతో మాట్లాడినా, ఏ బంధము దేవుడు మనకిచ్చాడో ఆ బంధాలతో మాట్లాడుతున్న మాట కొన్ని మాత్రమే చెప్పగలం. అయితే నా యేసయ్యకి అన్నీ చెప్పొచ్చు అంట. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఆయనకి అన్నీ చెప్తే అన్నీ విని మనుషులైతే ఒకవేళ నీ వెళ్ళిపోయిన తర్వాత నిన్ను గురించి విమర్శ చేసుకొని మాట్లాడతారేమో, కానీ జీవము కలిగిన దేవుడికి నీవు అన్నీ చెప్పగలిగితే నిన్ను ఆదరించే దేవుడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకెందుకు ఆదరణ లేదో, నీకెందుకు దుఃఖముగా ఉన్నావో, నీకెందుకు ఆ పరిస్థితి వచ్చిందో, ఆ పరిస్థితిని కేవలం మనుషులైతే విని పక్కకు వెళ్ళిపోతారు, కానీ సొల్యూషన్ చెప్పరు. కానీ నా దేవుడైతే నువ్వు అసలు ఏడవడానికి కారణం ఏంటో, ఆదరణ కోల్పోవడానికి కారణం ఏంటో, దుఃఖములో ఉండడానికి కారణం ఏంటో, ఆ దుఃఖమునకు కారణమైన దాన్నే పూర్తిగా వేరులతో సహా తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. యెరూషలేము క్షేమము కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే ఆదరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జెకర్యా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం, జెకర్యా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో మనం చదివితే అక్కడ అంటాడు, మరి యెరూషలేము క్షేమము కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దాన్ని నమ్ముకోవడం వల్ల నీకేమిస్తాడంటే బలమును దేవుడు అనుగ్రహిస్తాడన్నాడు. ఏమిస్తాడంట? శరీర సంబంధమైన బలము ఇచ్చాడు. ఇప్పుడు ఏ బలం ఇస్తాడు? ఆత్మ సంబంధమైన బలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. యెరూషలేము కొరకు నువ్వు ప్రార్థిస్తే నీవు బలము చేత నింపబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడుతుంటాడు. 4వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడుతుంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తాన్ని చేయగలుగుతున్నాను. 65వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే బలము నాది అని దేవుడు నాతో ఒక మారు చెప్తే అది 2 సార్లు నాకు వినబడిందంట. బలం ఎవరిదంట? దేవునిదే. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము చేత నింపబడతాడు. కనుక యెరూషలేము క్షేమము కొరకు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీవు బలపరచబడతావు, బలమును నీవు పొందుకుంటావు. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యములో. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే యెరూషలేములో అక్కడ ఏముందంటే సంఘం ఉంది, అందులో భక్తి కలిగిన వారు ఉన్నారు అన్నాడు. ఎవరున్నారంటాడా? యెరూషలేము సంఘానికి సాదృశ్యం కనుక యెరూషలేము క్షేమం కొరకు ఎందుకు ప్రార్థించమంటున్నానంటే, యెరూషలేము అనబడిన సంఘములో నీవు ఉంటే ఆ సంఘములో నీవేమి నేర్చుకోగలుగుతావు? చెప్పాలి, ఏమి నేర్చుకుంటావు? భక్తి జీవితం నేర్చుకుంటావు. ఇప్పుడు యెరూషలేము క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు సంతృష్టి సహితమైన భక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. భక్తి అంటే ఏంటి భక్తి అంటే? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాల్లో ఉంది, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా బ్రతకడమే భక్తి. శరీరాశ,
నేత్రాశ జీవబడములో పడిపోకుండా మనలను మనం కాపాడుకోవడమే భక్తి. అంత మాత్రమే కాదు, విధవరాండ్రను, దుఃఖములో ఉన్న వారిని, అనాథులైనటువంటి వారిని వారి ఇబ్బందులలో పరామర్శించి మనకు కలిగినది వాళ్ళకి ఇవ్వడమే భక్తి అన్నాడు. ఇది చేయరు. మాలిన్యం అంటకుండా భలే బతుకుతున్నాం బ్రదర్, ఎవడికి కావాలా? అది కాదు, ముందు అది చెప్పాడు, తర్వాత ఇది చెప్పాడు. అది మాత్రం చేయడో. పక్కనోడు కడుపు గాలి ఏడుస్తా ఉంటే ఏమి చేశాడో అట్ట అప్పుల పాలైపోయాడు, ఏమి చేశాడో కూటికి లేకుండా పోయింది, ఏమి చేశాడో కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందని విమర్శించి మాట్లాడతామే తప్ప వారిని కొద్దిగా బలపరుద్దామే. వారికి మనం కలిగినటువంటి దానిలో 2 వస్త్రాలు ఒకటి ఇచ్చేయమన్నాడు దేవుడు, అన్నాడా లేదా? నీకు లేకుండా ఇమల్లా, నువ్వు కలిగి ఉన్న దానిలోనే నీకు ఒకటి ఉంచుకొని ఒకటి వేరే వాడికి ఇమన్నాడు. ఎవడైనా నువ్వు ఊరంతా వెళ్ళి, దేశమంతా వెళ్ళి పేదలకు నేను చేస్తాను ఊరూరా తిరిగి నేను మనసమంటలా, నీ దగ్గరకు వచ్చి నిన్ను అయ్యా నాకు సహాయం చేయమని అడిగిన వారికి నువ్వు చేయమన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఇంటి ఎదురుకొస్తే అమ్మా ఆకలవుతుందని నేను నడిచారనుకో, మనం ఏమంటాం? రాత్రి సద్దనం ఏమన్నా మిగిలింది ఏమంటాం? అవునా? రాత్రి ఏమన్నా దేశరా అంటారు. ఆ రాత్రి అన్నమే నీ కొడుకో కూతురుకో పెడతా, ఆ రాత్రి అన్నమే నువ్వు తినవు. మానవత్వంగా ఆలోచించండి. దేవుని పిల్లలకి ఏముండాలంటే మానవత్వం ఉండాలా. నాలాంటి వాడు కూడా, అది ఏ క్యాస్ట్ అయినా, వాడి పరిస్థితి బాగలేక అడుక్కుంటున్నాడేమో, వాడి స్థితి బాగలేక అడుక్కుంటున్నాడేమో, అట్టడోడికి పాసిపోయిందో లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిందో తీసుకొచ్చి అట్లేస్తే నీ ఎదురు తీసుకుంటాడు, కానీ పక్కకెళ్ళి దాన్ని పడేస్తాడు. నువ్వు దానం చేసినట్టు అనిపించుకోవడానికి ఏదో ఒకటి మెహర్బానీ కొరకు నేను చేస్తున్నానంటే అది దేవుడు మెచ్చే భక్తి కాదు. కనుక యెరూషలేము క్షేమము కొరకు నేను ఎందుకు ప్రార్థించమన్నాడు అంటే దానిలో భక్తి కలిగిన వారు ఉన్నారు. నీ జీవితంలో దేవుడు ఏమిస్తాడు? భక్తిని నేర్పిస్తాడు. చివరి మాట గలతీ పత్రిక 4:26 గలతీ పత్రిక 4:26 మనం చూస్తే అక్కడ స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది అన్నాడు. ఏముందంట? యెరూషలేములో స్వతంత్రంగా నువ్వు మనం ఎవరికి బానిసలమా? ఎవరికి బానిసలం కాదు మనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు యేసుకు బానిసను అన్నాడు. ఒక యేసయ్యకి మనం బానిసలం తప్ప మరి ఏ మనిషికి బానిసలం మనం కాదు. ఆయన దాసులం, ఆయన పిల్లలం. యేసయ్య దాసులమమ్మా, యేసయ్య దాసులమమ్మా, మన అందరి కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసయ్య దాసులమమ్మా, యేసయ్య దాసులమమ్మా, మన అందరి కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసయ్య బిడ్డలమమ్మా, యేసయ్య దాసులమమ్మా. హల్లెలూయా. మనం యేసయ్యకే దాసులము కానీ మరి ఇంక దేనికి దాసులము కాదు. యెరూషలేము క్షేమం కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు నీకేమి ఇచ్చారంటే స్వతంత్రం ఇచ్చాడు. ఎక్కడ నిన్ను కట్టేశారు ఏడన్నా? ఆయన కట్టేలా ఆయన నీకు స్వతంత్రం ఇచ్చాడు. కానీ మనమే కొన్నిట్లో ఏమవుతున్నాం? కట్టబడుతున్నాం, కొన్నిట్లో బంధించబడుతున్నాం. ఇది యెరూషలేము పట్టణాన్ని గురించి. ఈ యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేస్తే పరలోక యెరూషలేము పట్టణం ఒకటి ఉంది. భక్తుడైనటువంటి దైవజనుడు యేసన్న గారు మరి పాట రాశాడు. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. ఎట్టంట? మహిమ తేజ ప్రకాశవంతమైన దేదీప్యమానమైనటువంటి వెలుగుతో అది దిగి వస్తుంది అన్నాడు. ఏంటి యెరూషలేము అంటే? దేవుని వాక్యములో మన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రకటన పుస్తకం 3:12 ప్రకటన పుస్తకం 3:12 దేవుని యుద్ధ నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేము పట్టణం అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ పట్టణం దేవుని యొద్ద నుండి 1990 91 సంవత్సరంలోనో నాసా శాస్త్రవేత్తలు ఆ టెలిస్కోప్ను ఒక దాన్ని పంపిస్తే ఆ టెలిస్కోప్ తీసిందంటే కొన్ని చిత్రాలు తీస్తే ఆ చిత్రంలో ఏం కనబడిందంటే పరలోకము నుండి దగదగా మెరయొచ్చు దిగివచ్చుచున్న ఒక పట్టణము కనబడిందంట వాళ్ళకి. ఏం పట్టణం ఇది అంటే వాళ్ళు చెప్పారు, దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేము పట్టణం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పరలోకం ఉంది. చెప్పాలి, నమ్మినా నమ్మకపోయినా ఏముంది? నరకం ఉంది. నమ్మితే సొమ్ము చేసుకుంటావు, నమ్మకపోతే దుమ్ము పోసుకుంటావు.
నమ్మితేనేమో పరలోకం వెళ్తావు, నమ్మకపోతేనేమో నరకానికి వెళ్ళిపోతావు. కొంతమంది డూప్లికేట్ ఉన్నారు, నమ్ముతారు కానీ అవసరం వచ్చినప్పుడు అత్తుకుంటారు, మళ్ళా తీసి పాత స్వభావం, పాత క్రియలు, పాత బ్రతుకు, రోత బ్రతుకు అన్నీ బయటకు వస్తాయి. మళ్ళా బుడబుడబుడ ఏడ్చేసి పశ్చాత్తాపడతారు, మళ్ళా రేపు సాయంత్రం మళ్ళీ దానిలోకి వస్తారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు డూప్లికేట్ వాళ్ళు. వీళ్ళ బైబిల్ అంటుంది, నేను అంటలేదు, వేషధారులు అన్నాడు. ఎవరంటే వీళ్ళు వేషధారులు. వేశ్యకైనా నా దగ్గర స్థానం ఉంది కానీ ఎవరికి స్థానం లేదు, వేషధారులకు స్థానం లేదు అని చెప్పాడు ప్రభు. అట్లాగ ఉండవాకండి. నూతన యెరూషలేము పట్టణములో దిగి వస్తుంది. ఆ నూతన యెరూషలేము పట్టణములో నీవు సమీపించాలి. ఆ యెరూషలేము అనబడిన సంఘములోకి నీవు చేర్చబడాలని ఎట్లా దిగి వస్తుందంట దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ప్రకటన పుస్తకం 21వ అధ్యాయము 2:10 వచనాలు మీరు చదివితే, ప్రకటన పుస్తకం 21వ అధ్యాయము 2వ వచనం 10వ వచనం చదివితే, భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె మహిమ కలిగినదిగా దిగి వస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎట్లా భర్త కొరకు పెళ్లి కుమార్తెని ఎట్లా అలంకరిస్తారు? రోజు వేసుకునే పాత బట్టలు వేస్తారా? వేయరు. దేవునికి స్తోత్రం. ఇక చూసుకోలే, కనబడాల పెళ్లి కూతురు. 10,000 మందిలో నిలబెట్టిన ఆ అమ్మాయి పెళ్లి కూతురు అని చూపించగలిగే స్థాయిలో రెడీ చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే యెరూషలేము ఎట్లా దిగి వస్తుందంటే, భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె ఆ నూతన యెరూషలేము పట్టణం దిగి వస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22-24 వచనాల్లో మనం చదివితే, అక్కడ అంటాడు, ఆ పరలోక పట్టణంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే, ఆ పరలోక పట్టణంలోకి నీవు వెళ్ళాలి అంటే, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, గానా బ్రతికియుడు కాలముననే ప్రభువుని గొలవండి. బ్రతుకు శాశ్వతమైంది కాదు కనుక, బ్రతికున్న ఈ రోజే, ఈ కాలమే మంది కనుక, మనం నిన్నటి వారమే ఈ రోజు అని చెప్పుకోవడానికి ఇంకా కొన్ని గంటలు ఉన్నాయి కనుక పౌలు గారు హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు, ఆ యెరూషలేము అనబడిన పరలోక పట్టణములో నీవు సంఘములో చేర్చబడాలి అంటే, ఎత్తబడే వధువు సంఘములో నీవు ఉండాలంటే, క్రీస్తు యేసు రక్తము ద్వారా నీవు కడగబడిన అనుభవంలోకి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉన్నావేమో, పరలోక పట్టణం సమీపించింది, దిగి వస్తూ ఉంది ఆ పట్టణం. ఇప్పుడు దిగిద్దో, రేపు దిగిద్దో, ఇంకోసేపు అయినాక దిగిద్దో మనకు తెలియదు. దిగుచున్నటువంటి ఆ పరలోక పట్టణంలో నీవు కూడా ఆ బంగారు వీధుల్లో తిరగాలి అంటే, ఆ బంగారుపు వన్నె కలిగిన మహిమ కలిగిన ఆ పట్టణములో దేవుడు నిత్యము రాజ్యమేలుచున్న సమాధానం, సంతోషం. ఇక్కడ ఉంది ఏడుపు, అక్కడ ఏడుపు ఉండదు. ఉందా? లేదు. యోహాను భక్తుడు చెప్పాడు, ఎవరయ్యా వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించి వచ్చారు అంటే, ప్రభు దూత యోహాను భక్తుడితో చెప్పింది, వీరెవరో తెలుసా? మహాశ్రమలలో నుండి వచ్చిన వాళ్ళయ్యా, గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములను తెలుపు చేసుకున్నవారు అన్నాడు. గొర్రె పిల్ల రక్తములో వస్త్రాలు తెలుపు. ఎవరి గొర్రె పిల్ల అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరా గొర్రె పిల్ల అంటే, యేసు ప్రభు వారే, వదకు తేబడిన గొర్రె పిల్ల. ఇంకా ఒకవేళ ప్రభు రక్తములో కడగబడకుండా, ప్రభు రక్తము చేత విమోచించబడకుండా, ఒకవేళ కడగబడి కూడా ఇంకా సరి అయినటువంటి ఆత్మీయ జీవితంలో నీకు కొనసాగలేకపోతా ఉంటే, రేపు వస్తున్న పరలోక పట్టణంలో నీకేముండదు? స్థానం ఉండదు. ఏనుగు సచ్చినా వెయ్యేనంట, బతికినా వెయ్యేనంటారు. మరి దాని రేటు ఎంతో తెలియదు కానీ పెద్దల సామెత. బతికినా విలువ ఉంది దానికి, సచ్చినా విలువ ఉంది. కొంతమంది ఎట్టంటోళ్ళు ఉన్నారంటే, విలువలేని బ్రతుకుతున్నారు. బ్రతికిన ఘనమైనటువంటి బ్రతుకు విడిచిపెట్టి మొదట ఆత్మానుసారంగా ప్రారంభం చేసి తుదకు శరీరానుసారంగా వారి యాత్రను ముగిస్తున్నారు. అలాంటి భ్రష్టులు ఒకవేళ మీలో ఉన్నారేమో చూసుకోండి అన్నాడు పౌలు గారు. దేవుని సేవకు నీకు బ్రతిమలాడుతూ చెప్తున్నాను, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు, ఎంత ఎక్కువ అవసరంలే, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మీరు మోకరించినప్పుడల్లా, యెరూషలేమును క్షేమాన్ని కలుగు చేయయ్యా, యెరూషలేమును కాపాడయ్యా, యెరూషలేమును ఆశీర్వదించయ్యా, యెరూషలేమును దీవించయ్యా అని నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభం చేయి. దాని క్షేమాన్ని నీ క్షేమముగా ప్రభు మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది భూమి మీద ఉన్న యెరూషలేము పట్టణం. అయితే మన కొరకు వధువు సంఘముగా, భర్త కొరకు సిద్ధపడిన భార్య వలె వధువు సంఘంగా దిగి వస్తున్నటువంటి పరలోక పట్టణములోకి నీ వెళ్ళాలి అంటే,
ప్రభుకు దూరంగా ఉన్నాయి మేము పరిశీలన చేసుకో. తల్ల వంచు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ, అయ్యా పరలోకానికి సాదృశ్యంగా ఉన్న యెరూషలేం పట్టణంలో నేను చేరడానికి, నిత్యరాజ్యములో నిత్య సహవాసములో నేను చేరడానికి ఆశిస్తున్నాను నాయన. నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను నాయన. సుందరమైన, రమ్యమైన, మనోహరమైన ఆ పట్టణంలో నేను ఉండడానికి ఆశిస్తున్నాను ప్రభు అని హృదయపూర్వకంగా ప్రభు పాసన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఒకవేళ ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నామేమో, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినమని గుర్తెరిగిన వారై ప్రభుని సొంత రక్షణగా అంగీకరించడానికి తీర్మానం చేసుకుందాం ప్రభు దగ్గర. ఒకవేళ ఇంకా సరైన ఆత్మీయ జీవితంలో నీవు నడవట్లేదేమో, నీ విశ్వాస జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. చెదరని వారిని కట్టే దేవుడు ఆయనే. అందుకని అంటున్నాడు, యెరూషలేము క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయి, దాని క్షేమాన్ని నీ క్షేమంగా మారుస్తాను. నన్ను ప్రేమించు, నేను నీ వర్ధల చేస్తానన్నాడు. కనుక ఆయన్ని ప్రేమిస్తూ యెరూషలేము క్షేమం కొరకు, అలాగే పరలోక పట్టణము కొరకే ఆశ కలిగిన వారమై నిత్యము మన ధ్యాస, మన ఊపిరి, మన ఆశ, మన శ్వాస ఇక్కడ కన్ను మూస్తే ప్రభువు దగ్గర నేను కళ్ళు తెరవాలి, పరలోక పట్టణములో నేను ఉండాలని ఆశ కలిగి బ్రతుకున్నట్లుగా ప్రభు విత్తమన్న వాక్యాన్ని మన జీవితంలో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో నాయన, ఈ దినం మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నాయన సిద్ధపడినటువంటి మాటలు ప్రభు నీ బిడ్డల మధ్యలో వివరించడానికి, అల్పుడైన నా స్వరాన్ని మరుగుపరిచి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవుతుందని, నిన్ను ప్రేమించేవారు వర్ధల చేయబడతారని వాక్యముల నుండి 7 శ్రేష్టమైనటువంటి అనుభవాలు మేము ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. విత్తమైన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని కృప చూపించమని, ముందున్న సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చండి ఆయన. మరి యూట్యూబ్లో కూడా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజలను దీవించండి, వారికి ఉన్న పరిస్థితులు చక్కబాటు చేసి ఆశీర్వాదకరంగా మార్చమని కృప చూపించమని, విత్తమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపులోకి నడిపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనొచ్చు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు సదాకాలం మీకు తోడై ఉండి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తూ దేవుని ప్రేమించే వారిని దేవుడు వర్ధలను జింపజేసి క్షేమమును అనుగ్రహించునుగాక. ఆమేన్.